సో, ఈ 50 సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 2 వచ్చేసి 'రన్ విత్ ద ఐడియా వితౌట్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ ప్లాన్.' సార్ ఎక్కడైనా అసలా బిజినెస్ ప్లాన్, స్ట్రాటజీ ఉండాలి అని అంటారు. మరి ఇక్కడ వితౌట్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ ప్లాన్ అంటున్నారు. ఇదేంటి సార్? ఏం లేదమ్మా. అది ఉత్సాహం. అండ్ ఓకే. చాలామంది ఒక బిజినెస్ ఐడియా వచ్చేస్తుంది. ఒక పార్ట్నర్‌తో కలుస్తారు. లేకపోతే వాళ్ళే చేద్దాం అనుకుంటారు. స్టార్ట్ చేసేస్తారు. అండ్ దే ఫెయిల్. ఫెయిల్యూర్ అయినప్పుడు తెలుసుకుంటారు. ఓహ్! ఈ తప్పు నేను చేసి ఉండాల్సింది కాదు అని. నేనేమంటానంటే, మీరు ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక 5, 6 లక్షలు ఎంతో డబ్బులు పోగొట్టుకునే ముందు ఒక డీటెయిల్డ్ బిజినెస్ ప్లాన్ ఏదో హ్మ్. నాలాంటి కన్సల్టెంట్‌తో రాయించుకుంటే మీకు అందులో అన్నీ తెలుస్తాయి. మీకు చాలా ఈజీగా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, సినిమా సక్సెస్ అయిన డైరెక్టర్ దగ్గరికెళ్ళి మీరు ఒక క్వెషన్ అడిగి చూడండి మీరు. మీ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, ప్రధానమైన ఒక కారణం ఏం చెప్తారంటే డీటెయిల్డ్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అని చెప్తారు. హ్మ్. హ్మ్. మీ స్క్రీన్ ప్లే 200 పేజీలుంటే ఎంత సక్సెస్ అవుతుంది? 20 పేజీలుంటే ఎంత సక్సెస్ అవుతుందో వాళ్ళు చెప్తారు. ఓకే. స్క్రీన్ ప్లే ఎంత వివరంగా ఉంటే అంత సినిమా సక్సెస్ అయినట్టు. బిజినెస్ ప్లాన్ ఎంత వివరంగా ఉంటే బిజినెస్ అంత సక్సెస్ అవుతుంది. దీన్నే మేమేమంటామంటే డీఐవై బిజినెస్ ప్లాన్ అంటాం. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ బిజినెస్ ప్లాన్. అంటే మనకు మనం చేసుకునేలాగా ఉండాలి. అంత బాగా ఆ బిజినెస్ ప్లాన్‌లో అన్ని విషయాలు రాసుకోవాలి. ఇకపోతే డీఐవై బిజినెస్ ప్లాన్‌కి ఇంకో 2 పదాలు యాడ్ చేస్తాను నేను. కస్టమ్ మేడ్ డీఐవై బిజినెస్ ప్లాన్. అంటే ఓకే. మీ బిజినెస్‌కి అనుగుణంగా కస్టమ్ మేడ్ బిజినెస్ ప్లాన్ రాసుకోవాలి. ఇది రాసుకోకపోతే ఏం చేస్తామంటే గనక మనము ఆహ్, రా మెటీరియల్ ఎక్కువ తెప్పించడం గానీ, కీ పర్సన్స్‌ని తొందరగా అపాయింట్ చేసుకోవటం గానీ, అండ్ ఆపరేషన్ స్టార్ట్ కాకముందే మెషినరీ కొనేయటం గానీ, అండ్ మన వర్కింగ్ క్యాపిటల్ డెడ్ చేసుకోవడం గానీ, చాలా మిస్టేక్స్ చేసేస్తాం. హ్మ్. చేసేసి అసలు ఆపరేషన్స్ రన్ అయ్యేసరికి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. దీన్నే డ్రై అవుట్ కండిషన్ అంటారు బిజినెస్‌లో. ఓకే. ఆ డ్రై అవుట్ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదు. మళ్ళీ షార్ట్ టర్మ్ లోన్స్‌కి, మళ్ళీ హై ఇంట్రెస్ట్ లోన్స్‌కి పరిగెడుతుంటారు. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ అప్పటికి రావు కదా! ఎలిజిబిలిటీ ఉండదు కదా! హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మీ ఫైనాన్సెస్‌ని మీ బిజినెస్ ప్లాన్‌తో ఫేజ్ వైస్‌గా ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఫేజ్ వైస్‌గా ఏ మైల్‌స్టోన్స్‌కెళ్ళాలి అనేది గనక మీరు డిసైడ్ చేసుకుంటే, మీ బిజినెస్ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అయితే అద్భుతంగా సక్సెస్ అవుతారు. సో, ఓకే. నేనేమంటానంటే ఫస్ట్ డూ బిజినెస్ ఇన్ యువర్ బ్రెయిన్, దెన్ కీప్ ఇట్ ఇన్ ఆన్ పేపర్, దెన్ థర్డ్ డూ ఎగ్జిక్యూట్ ఇన్ థర్డ్ ఫేజ్. వావ్! సో, అందరూ డైరెక్ట్ థర్డ్ ఫేజ్‌కెళ్ళటం వల్ల వచ్చిన నష్టం పూర్తిగా అర్థమైంది గదా! హ్మ్. హ్మ్. నేనేమంటానంటే సెకండ్ ఫేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైటింగ్ డౌన్ ఎ బిజినెస్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేనిప్పటిదాకా నా దగ్గర బిజినెస్ ప్లాన్ రాయించుకున్న వాళ్ళెవ్వరూ కూడాను మళ్ళీ డౌట్‌లు అడగరా. ఒకవేళ ఫోను చేసి అడిగినా 67 పేజీలు ఇది ఉంటుంది మీరు చదువుకోండి అని చెప్తా. అంత హుహు. బాగా రాయగలుగుతాం. అంతటి విజువలైజేషన్ చేసి రాస్తేనే బిజినెస్‌లు సక్సెస్ అవుతాయి. లేకపోతే ఊరికే బిజినెస్ ప్లాన్ రాకుండా ఉత్సాహంతో దూకేసి చేసేసి ఒక 15 రోజులు ఎంతూసియాస్టిక్‌గా ఉంటాం. ఆ తర్వాత మన తప్పులు మనం తెలుసుకుంటూ ఉంటే దానిలో వచ్చే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే మనం డెఫినిట్‌గా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఎవరికీ రాకూడదని చెప్పేసి నేను ఈ స్ట్రాటజీ ప్లాన్‌తో ఉంటే కాదు, కంప్లీట్ రిటెన్ డాక్యుమెంటెడ్ బిజినెస్ ప్లాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్ అని అందరికీ చెప్పదలుచుకున్నాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్.